जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदधे निनाद जय 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 ఎందుకైనా మంచిది మనం ఇంకొకసారి హాస్పిటల్ చూపించుకుందామా? ఎన్ని హాస్పిటల్స్ అని చూపెడదాం, ఎంతమంది డాక్టర్లను కలుద్దాం, ఎన్ని రకాల మందులు వాడదాం. మొక్కని దేవుని లేవు, తిరగని హాస్పిటల్స్ లేవు. అయినా ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో నాకు ఈ జన్మలో తల్లిని అదృష్టం లేనట్టుంది. అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు రోజు? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఆ దేవుడు ఎందుకు ఆపిండు? అయినా నువ్వు ఇవన్నీ ఆలోచనలు మనసులో పెట్టుకొని బాధపడుకుంటుండకు. బాధపడకుంటే ఎట్లుంటేనండి, బయటికి పోతే 10 మంది 10 రకాలు మాట్లాడుకుంటారు. గుడ్రాలు, దీనికి పిల్లలు పుట్టారు అంటారు. ఆఖరికి పెళ్ళిళ్ళు పేరంటాలకు కూడా పిలిచడు బంద్ చేసిర్రు. రోజా, ఇవన్నీ మనసులో పెట్టుకొని నువ్వు వేడవకు. మనం బతికేది 10 మంది కోసం కాదు, మన గురించి. మనం ఎట్లున్నా అనేటోళ్ళు అంటూనే ఉంటారు. నీకు అంతగానం పిల్లలే కావాలనుకుంటే దత్త తీసుకుందాం. ఎంత దత్తగా తీసుకున్నా నా కడుపులో పుట్టిన పిల్లల్లాగా ఉండరు కదండి. సరే, మరి ఇప్పుడు ఏం చేద్దాం? చేసేది ఏం లేదు, నా తలరాతలు ఎట్లుంటే అది జరుగుతుంది. మీరు ఎక్కడికో పనికి వెళ్ళొస్తా అన్నారు కదా, వెళ్ళిరండి. సరే, నువ్వు వేడివైపు జాగ్రత్త. సరే. చెల్లే చెల్లే అన్నా దా. అన్నా మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నారా? కూసా అన్న, చాయ్ తీసుకొస్తా. తీసుకో అన్న చాయ్. మీ ఆయన ఎటు పోయినా? బయటికి పోయిందన్నా. ఎందుకు? కొంచెం పని ఉన్నది. ఏంటిదో చెప్పన్నా. కొంచెం మాట్లాడాలి. వచ్చినాక మాట్లాడుతూ తీయన్నా. అవును కానీ అమ్మ పాప ఎట్లున్నారే? వాళ్ళ గురించి సరే కానీ నేను మాట్లాడుతున్నది మీ ఆయనతో కాదు, నీతో. నాతోట? నాతో నేను చెప్తావన్నా? ఏంటో చెప్పు. మనకి ఎట్లా కూడా పిల్లలు గారు, మనకేం తక్కువ అయింది? వానికి ఇంకో సంబంధం చూస్తే పెళ్ళి చేస్తా. బట్టలు ఎదకపో, పోదాం మన ఇంటికి. ఏం మాట్లాడుతున్నావు అన్నా? అన్నగా నాకు ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వు కూడా అందరిలాగానే మాట్లాడుతున్నావా? అట్లా కాదురా చెల్లె, నువ్వు ఎన్ని రోజులని ఈ మందితోటి మాటలు పడతావు? నీ గురించే కదా ఆలోచించేది. నా గురించి ఆలోచిస్తున్నావన్నా? అదే లోపం నాలో ఉందని తెలిస్తే మీ బావే నన్ను వదిలేసిపోతా అంటే అప్పుడు కూడా ఇట్లనే మాట్లాడతావన్నా? అట్లా కాదురా చెల్లె, ఎన్ని రోజులని బాధపడుకుంటుంటావురా? నేను చూసి అమ్మ నాన్న కూడా బాధపడతారు, అందుకే అట్లా మాట్లాడేనరా. నిన్ను భావం దూరం చేద్దామని కాదురా. నువ్వు చెప్పేది కూడా నిజమే అన్న, కానీ దీనికి పరిష్కారం లేదు. అమ్మ బాపుకు కూడా నువ్వే ధైర్యం చెప్పాలి. నా మాట ఎప్పుడు విన్నవుతాయి? బాగా పోయినా చిన్న పని ఉందని బయటికి వెళ్ళిండు బావ. సరే కానీ ఇంకేంటిదన్నా, అంత మంచిదేనా? అంత మంచిదేరా. సరే, బాగా వస్తే మర్చిపోయినా అని చెప్పు. అగో బా, నీ గురించి ఇంటికి పోయేస్తున్నా. అవునా? కలిసేవాను మీ చెల్లెను? కలిసినా బా. మరి ఇంటికాడ ఉండద్దా? ఇటు పోతున్నావు? వెళ్తున్నాయి మాట్లాడిన చెల్లెతో. రాక వచ్చినావు. ఇంట్లో జరి ఉంటే మంచిగా ఉండు కదా. మీ చెల్లె కూడా ఒక్కతే ఉన్నదని బాధపడుతుంది. అదే బావ, దాని గురించి మాట్లాడడానికి వచ్చిన. ఏం మాట్లాడినావు? ఇవి ఉంటాయా అన్న చెల్లెళ్ళకు మాట్లాడినా పోతున్నా. అవునా? సరే సరేనా. అత్తమ్మ గిట్ల మా అత్త అయిపో. అత్తారు బావ, వాళ్ళు కూడా వస్తారు. సరేనా, ఉండమంటే పోతా అంటున్నావు. ఇంటికి పోతున్నామా నేను? సరే బావ, కలుద్దాం. ఓకే. అత్తమ్మని ఇట్లా వాళ్ళని అడిగినట్టు చెప్పు. సరే బావ.
ఎత్తుంది ఇది కూర మాడిపోతుంది. ఏయ్ ఏమైందే? ఇంకా కూర మాడిపోతుంది, వాసన కూడా వస్తలేదా? అయినా ఈ మధ్యాహ్నం పూట గంత పరధ్యానంగా ఉందా? ఏమైందే? ఏం లేదండి, మీరు వెళ్ళినాక అన్నయ్య వచ్చి వెళ్ళిండు. అవునా? సరేదా కూకొని మాట్లాడు దా. ఇప్పుడు చెప్పు, అంత పరధ్యానంగా ఉన్నావేంది మధ్యాహ్నం పూట? మీ అన్న వచ్చిండు, నాకు కూడా తెలుసు. ఏమన్నాడు మరి? ఏముంటుందండి, ఎప్పుడు ఉన్నదే. ఏముంటుంది, పిల్లలు అయితే లేరు, బదిలేసిరా, వేరే పెళ్ళి చేస్తా, అవే మాటలు. మరి నువ్వేమన్నావు? నేను ఏమంటా అండి, నేను వెళ్తానా? రానని చెప్పిన. మీ అన్న చెప్పింది కూడా నీ మంచి కోసమే కదా, పోతే మంచిగా ఉండదు. నాకేం తక్కువైంది? ఇంత ప్రేమగా చూసుకుంటున్నా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలా? పోతే అయిపోదని ఇక్కడ ఏం తక్కువ ఉంది నాకు అంటున్నావు? నేను ప్రేమగా చూసుకోను కాకుండా ఇక్కడ నీకు ఇంకేముంది? ఓ ఆస్తి పాస్తులు లేవు. ఒక ఆడదానికి సంతోషం అమ్మ వాళ్ళని, ఆ సంతోషం కూడా నీకు లేదు. మీ వాళ్ళు చెప్పింది నీ మంచి గురించే. ఎక్కడుందండి మంచి? వెళ్ళిపోమంటారు, వాడంటే ఏదో తెలియక మాట్లాడింది అనుకుంటా. మీరు కూడా అట్లా అన్నాక ఇంకా నన్ను అర్థం చేసుకునేది ఎవరు? నీ గురించి ఆలోచించిన కాబట్టే నేను మీ అన్న వాళ్ళతో పొమ్మంటున్నా. వాళ్ళు నీ మంచి గురించి ఆలోచిస్తా. ఇక్కడ ఉండి నువ్వు ఇవన్నీ మాటలు పడాల్సిన అవసరం లేదు. అందరు ఏమని మాట్లాడుతున్నారు? గుడ్రాలు గుడ్రాలు అంటారు. అదే మీ ఇంటికాడ ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. అందుకనే అట్లా మాట్లాడి. అన్నీ తెలిసి మీరే అట్లా మాట్లాడితే ఎట్లా? హాస్పిటల్ పోతే డాక్టర్ చెప్పింది కదా, లోపం మీలో లేదు, నాలో లేదు. అట్లా కాదే నేను చెప్పేది నువ్వు. ఆగు, ఇంకేం మాట్లాడకు. వంట అయింది, తిందువుదా. సరేపా. అమ్మా పోయేద్దా, జాగ్రత్త. చిచ్చి కుట్రాల ఇక నాకు జాబ్ వచ్చినట్టే. పొద్దుగల్లా ఎవల మొహం చూసినేమో పోయి నువ్వు ఎదురుగా వచ్చినావు. ఏడుదాకా వచ్చినారా పనులు? అరే నువ్వు పనుల విషయం చెప్పరా, పైసలు మా పంపిస్తా. పని గురించి ఆడితే పైసలు అడుగుతావు. బాపు ఆగ్రా మళ్ళీ ఎత్తా. ఏమన్నా రే చెల్లె? రాలేదే, అది మంకీ ఎత్తున్నది, రానన్నది. అదే అట్లా అది మీదకెళ్ళి నాకే ఇట్లయితే ఊకుంటావారా అంటున్నది. ఏమన్నాలి బాపు దాంతో? చిన్నప్పటి నుంచి నీకు దాని గురించి నీకు తెలుసు. మంకు పట్టు, దాని పట్టు అదే. సరే రేపో ఎల్లుండి పోయి ఇద్దరం పోయి మాట్లాడదాం. బావ కూడా కలిసిండే ఇంతకు ముందుకే రాంగతోవాల. ఏమన్నాడు? ఏమన్నది, అమ్మ ఇట్లా రాలేరా అని చెప్పిన. రాలేదని చెప్పిన, ఉండమన్నాడు. నేనే చెల్లెని కలిసి వచ్చిందని చెప్పిన. సరే రేపు పోదాం మరి ఇద్దరం కలిసి. ఏమైనా పనులు ఉంటే క్యాన్సిల్ చేసుకో. సరే బాపు. ఓకే. దాసానా దాసానా అక్క దాసన లేడా? లేడు, బయటికి వెళ్ళిండు. మా అక్క శ్రీమంతం ఉంది, మీరు రావాలి తప్పకుండా. సరే. అరే నీకు తెలిసి ఇస్తున్నావు, అదలోకి ఇస్తున్నావు. ఈమె నిజం ఫంక్షన్కి వెళ్ళవద్దురా, గొడ్రాలు తీసుకోపాడి. దాసన వచ్చినాక కలుపుతా అని చెప్పండి. ఒక పాల ప్యాకెట్ ఇవ్వండి. బాయ్. నాని ఇచ్చాడు ఇచ్చాడు.
కొట్రాలా నువ్వు ఇంకా అదే తలుచుకొని బాధపడుతున్నావు. చెప్పినా కదా నేను నీకు, మనకు పిల్లలు లేకుంటే ఏంది, ఒకరినొకరిని మంచిగా చూసుకుంటా, మంచిగా ఉందా. అట్లా కాదండి, నేను ఏ పాపం చేసిండని నాకు ఈ శిక్ష ఇచ్చిండు దేవుడు. అసలు నాకు ఈ జన్మల పిల్లలు అవుతారో కారో అది కూడా అర్థమైతలేదు. అట్లని నువ్వు బాధపడుకుంటుంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? నీకేమన్నా అయితే నేను బతుకుతానా? అసలు మనకు పిల్లలు లేరని ఎవరు చెప్పారు? నేనైతే నీ లోపల నా కూతుర్ని చూసుకుంటున్నా, నువ్వు కూడా నా లోపల నీ కొడుకుని చూసుకో. ఈ జన్మకు మనకు పిల్లలు లేకపోయినా పర్లేదు, కానీ మనం మాత్రం సంతోషంగా ఉండాలి. నువ్వు ఇట్లా ఏడ్చుకుంటుంటే నేను చూడలేను. అందుకనే కదా ఎవరెన్ని మాటలన్నా పట్టించుకోకుంటే ఎట్లుంటారన్నా. ఇప్పటి నుంచి వెళ్ళన్నా మిమ్మల్ని చూసుకుంటా, సంతోషంగా ఉంటా, ఏడవనీక. సరే, మనం బయటకు పోదామా? నవ్వు మరి. బాపు ఏమైనా చెల్లెళ్ళ ఇంటికి పోదామన్నావు, దా పోదాం దా. వస్తున్నా పోనాడు బిడ్డ. బాపు అన్న అంటే ఏదో మాట్లాడింది అనుకుంటే నువ్వు కూడా గట్లనే మాట్లాడుతున్నావు అని. మేము ఏది ఆలోచించినా నీ మంచి కోసం ఆలోచిస్తాం బిడ్డ, అందుకే తీసుకోపోదాం వచ్చిన బిడ్డ. చెల్లె ఒకసారి బాపు చెప్పిన దాని గురించి ఆలోచించరా? ఆలోచించేది ఏం లేదన్నా. అప్పుడు నీకు చెప్పిన బాపు, ఇప్పుడు నీకు చెప్తానా. నేను రానంటే రాను. చుట్టాలు లెక్కచ్చిర్రు, బుక్కడి బువ్వ తిని బయలుదేరు. నిన్ను ఖచ్చితంగా తీసుకుపోదామని వచ్చిన బిడ్డ. ఇక్కడ రానంటే ఎట్లా బిడ్డ? మేము ఆలోచించేది నీ మంచి గురించే, అర్థం చేసుకో బిడ్డ. బాపు నేను మాట్లాడతాను, కోపం చేయకు. నువ్వు మాట్లాడేది ఏం లేదన్నా. నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తానా. నేను రానంటే రాను, ఒకటే మాట నాది. చూసినావురా అది ఎంత మొండిగా మాట్లాడుతుందో. బాపు కోపానికి రాకే, ఇలా మాట్లాడదాం. కోపానికి రాకపోతే ఇంకేం చెప్తాం రా? మనం ఆలోచించేది దేనికి? దాని భవిష్యత్తు కోసమే కదా. అసలు ఎట్లా చెప్తే అర్థమవుతుంది నీకు? నాకు మీరు ఎట్లా చెప్పినా అర్థం కాదు. అసలు నేను మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది? అంటే బాపుని బిడ్డ, బాపుని చెప్పినప్పుడేనవా? ఈయన బాపు అంటే నేను చచ్చిపోయిన రావా? మీరు చచ్చిపోకట ఎందుకు, నేనే చచ్చిపోతా. ఏమైంది బిడ్డ?